హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం సింపుల్ వేలో లేయర్ లెహెంగా అట్లనే హోల్టర్ నెక్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. దీనికి కావాల్సిన ఫ్యాబ్రిక్ రా సిల్క్ 60 సెంటీమీటర్స్ అండ్ లైనింగ్ 60 సెంటీమీటర్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లెనిన్ 5.5 మీటర్స్, లైనింగ్ 3 మీటర్స్. ఈ డ్రెస్ని నేను 12 to 15 ఇయర్స్ బేబీ గర్ల్స్కి డిజైన్ చేస్తున్నా. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని లెహెంగా కట్ చేసుకుందాము. సో లెహెంగాకి ఇలా మనము డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి, అంటే ఫోల్డింగ్ సైడ్ ఒక సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్రాస్ ఫోల్డ్ వేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ లెనిన్ అండ్ టిష్యూ మిక్సింగ్ వచ్చింది. వెయిట్ సైజ్ వచ్చేసి 28 ఇంచెస్. సో 28/4 7 ఇంచ్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ యాక్చువల్ వేస్ట్ సైజ్ తీసుకుంటున్నా, ఎక్స్ట్రా తీసుకుండట్లేదు. మీకు ఒకవేళ ఎలాస్టిక్ అది వేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకుని దీని టోటల్ 7 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. స్కర్ట్ లెంత్ టోటల్ వచ్చేసి 38 ఇంచెస్. 38లో 2 ఇంచ్ మనము బెల్ట్కి తీసుకుంటాం కదా సెపరేట్గా. సో 36 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అండ్ స్టిచ్చింగ్కి 1 ఇంచ్ పోతుంది, అంటే టోటల్ 37 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ ఇలా మనము 37 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ పార్ట్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్తో ఇలా మనము హాఫ్కి డబుల్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్ వేసుకున్నాక దీని లెంత్ 23 ఇంచెస్ తీసుకుంటున్నా ఇక్కడ నేను. అంటే మనకి ఈ పన్నాలో మనకి 23 ఇంచెస్లో సర్కిల్ లాగా వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనకి సర్కిల్ షేప్లో వస్తుంది. సేమ్ అట్లానే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి. ఈ లేయర్స్ నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకుంటున్నాను. మీరు ఇంకొక 2 లేయర్స్ తీసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్కి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జస్ట్ ఇక్కడ నేను 2 లేయర్సే తీసుకుంటున్నా. మీరు బ్యాక్ పార్ట్కి కూడా ఈ లేయర్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఇంకొక 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అవసరం అవుతుంది. సో ఇలా సర్కిల్ షేప్లో ఈ లేయర్స్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లైనింగ్ను కూడా సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ లానే. వేస్ట్ సైజ్ వచ్చేసి సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లానే కట్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 33 ఇంచెస్ తీసుకుంటున్నా. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే మనం ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. సో మిగిలినది ఇక్కడ నేను జాయింట్స్ వేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది 2 మీటర్స్లో తీసుకున్నాను. సో నేను రిమైనింగ్ క్లాత్ నేను అటాచ్ చేసుకుంటున్నా. ఇలా మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకొని అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చూద్దాము. దీనికి ఫస్ట్ అయితే నేను ఎడ్జెస్ని స్టిచ్ చేసుకుంటున్నా. మీకు ఇలా పీకో వైర్తో పీకో చేసుకోవాలనుకుంటే పీకో చేసుకోవచ్చు. ఇది జస్ట్ పీకో వైర్ ఇది.
లేకుంటే ఇలా మీరు స్ట్రాప్ వైర్ తీసుకుని దీనికి ఎడ్జెస్కి స్టిచ్ చేసుకోవచ్చు. లేకుంటే మీకు క్యాన్ దొరుకుతుంది బయట మార్కెట్లో. సో దీనికి బదులు మీరు క్యాన్ యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే దీని సైజులోనే ఉంటుంది క్యాన్ కూడా. సో క్యాన్ లేస్ తీసుకుని మీరు స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ అది క్యాన్ లేస్ అవైలబుల్ లేక నేను ఈ స్ట్రాప్ వైర్ అనేది యూజ్ చేస్తున్నా. యాక్చువల్గా ఇది యూజ్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. నాకు కన్వీనియంట్గా ఉందనేసి నేను ఈ స్ట్రాప్ వైర్ని అయితే యూజ్ చేస్తున్నా. ఈ స్ట్రాప్ వైర్ ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడుగుతున్నారు. ఇది బల్క్లో క్లోత్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ప్యాకింగ్కి వస్తుంది. సో ఇది అంటే స్పెషల్గా బయట ఎవరు యూజ్ చేయరు. నేనైతే క్యాన్కి బదులుగానే ఇది యూజ్ చేస్తున్నాను. మీరైతే క్యాన్ లేస్ వేసుకోండి, బాగుంటుంది. అది స్ట్రెచ్ అవుతుంది, ఈ స్ట్రాప్ వైర్ అనేది స్ట్రెచ్ అవ్వదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే కుట్టుకోవాల్సి వస్తుంది. ఇలా అయితే అన్ని ఎడ్జెస్ని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ లేయర్కి అండ్ ఈ ఎక్స్ట్రా 2 లేయర్స్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీసుకుని ఇవి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా అటాచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలి. ఇలా మనము ఈ ఎడ్జ్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే ఇది లేయర్ని అటాచ్ చేయడానికి. సో ఇటు నుంచి కూడా అట్లనే 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే మనము 5 ఇంచ్ విడ్త్లో ఈ లేయర్స్ని జాయిన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు ఎక్స్ట్రా 2 లేయర్స్ తీసుకున్నాం కదా, అవి తీసుకోవాలి. మనం మొత్తం టోటల్ లెంత్ అయితే మనం అక్కడ 23 ఇంచెస్ తీసుకున్నాం కదా సర్కిల్ లెంత్ వచ్చేసి. సో 2 ఇంచెస్ అందులో స్టిచ్చింగ్కి పోగా మనకి 21 ఇంచ్ ఉంటుంది. సో 21/2 చేసుకుని 10.5 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా కింద నుంచి మార్క్ చేసుకుని అక్కడ వరకు ఈ ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ. సో అక్కడ వరకు అయితే ఇది ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మనం అక్కడ మార్క్ పెట్టుకోవాలి. సో మనం దీని విడ్త్ ఎంత 5 ఇంచ్ అన్నాం కదా, సో అక్కడ కూడా మనము ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఇలా పిన్ చేసుకుని మనము స్టిచ్ వేసుకోవాలి. అలానే సేమ్ ఇంకొక లేయర్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్స్ట్రా లేయర్స్ తీసుకున్నట్లయితే ఇలా బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే ఇచ్చాను. సేమ్ వేలో మీరు బ్యాక్ పార్ట్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా లేయర్స్ని స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్ ఓపెన్ చూద్దాము. ఇప్పుడు ఎడ్జెస్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. పైన మనం ఒక 5 to 6 ఇంచెస్ లీవ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. సో లైనింగ్ సెపరేట్గా అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి.
ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాం కదా జిప్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది. ఒకవేళ మీరు జిప్ వేసుకోవాలనుకుంటే జిప్ అటాచ్ చేసుకోవచ్చు. బట్ అయితే నేను ఈరోజు ఇక్కడ జిప్ వేయట్లేదు. మనము హుక్ పార్ట్ అయితే ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా మనము ఫ్యాబ్రిక్ని తీసుకొని మనము హుక్ పార్ట్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మనము పైన ఉన్న లేయర్కి స్టిచ్చింగ్ పడకుండా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ స్టిచ్చింగ్ అనేది లోపలికి పోతుంది, మనకు కనిపించదు బయటకి. సో ఇలా లేయర్ కిందకి స్టిచ్చింగ్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ సైజ్ చూద్దాము. సో వేస్ట్ సైజ్ కంటే ఇది జస్ట్ 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోల్డింగ్కి. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి. అండ్ విడ్త్ వచ్చేసి 5 ఇంచ్ తీసుకుంటున్నా. మెయిన్ క్లాత్ మనం రాంగ్ సైడ్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని మనము దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా వేస్ట్ బెల్ట్ని రాంగ్ సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనము స్టిచ్ చేసుకోవడం వలన మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇంకా మనకి స్టిఫ్గా కావాలి అనుకుంటే లోపల క్యాన్వాస్ కూడా పెట్టచ్చు. సో దీనికి నాడా వేసుకొని ఇక్కడ 2 హుక్స్ ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఓవరాల్గా స్కర్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇలా నీట్గా స్కర్ట్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎక్కువ లేయర్స్ కావాలనుకుంటే ఎక్కువ లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఈచ్ లేయర్కి వచ్చేసి మనకి 1 to 1.5 మీటర్ పడుతుంది. ఇప్పుడు టాప్ కటింగ్ చూద్దాము. దానికి నేను ఇక్కడ లైనింగ్ని తీసుకొని కట్ చేస్తున్నా. లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేసుకుని మనము బ్యాక్ పార్ట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ జిప్ హుక్స్ వస్తాయి కనుక. సో దీని లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ నేను ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటున్నా. 14 ఇంచెస్ అంటే ఎలాంటి వాళ్ళకైనా వస్తుంది, ఏ సైజ్ వాళ్ళకైనా. ఒకవేళ మనకి షార్ట్గా కావాలి అంటే 13 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. టోటల్ విడ్త్ 9.5 ఇంచెస్. షోల్డర్ 6 ఇంచెస్. ఇది అబౌవ్ 16 ఇయర్స్ వాళ్ళకు కూడా మనము 6 ఇంచెస్ తీసుకోవచ్చు. అట్లనే ఆమోల్ 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ అండ్ నెక్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇది హాల్టర్ నెక్ కనుక నేను ఇక్కడ 2 ఇంచ్ తీసుకుంటున్నా. బాడీ విడ్త్ 32 ఇంచెస్. సో 32/4 8 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ 1.5 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నా.
వేస్ట్ సైజ్ వచ్చేసి 26 ఇంచెస్, 26/4 6.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అండ్ సేమ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్కి పెట్టుకోవాలి. అండ్ నేను ఇక్కడ టక్స్ ఇవ్వట్లేదు. ఒకవేళ మీకు టక్స్ కావాలి అనుకుంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ స్మాల్ టక్స్ కోసము జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. మీకు ఒకవేళ టక్స్ వద్దనుకుంటే ఎక్స్ట్రా పెట్టుకోక్కర్లేదు. అబౌవ్ 15 ఇయర్స్ వాళ్ళైతే కంపల్సరీ ఈ టక్స్కి అయితే 1 ఇంచ్ పెట్టుకోండి. అలా 1 ఇంచ్ మనము టక్స్ ఇస్తేనే దానికి లుక్ వస్తుంది, అంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అండ్ ఇక్కడ 1 ఇంచ్ మనము ఇలా వేస్ట్ షేప్ క్రాస్ తీసుకోవాలి. బేసిక్గా అయితే టాప్ కటింగ్ ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం హాల్టర్ నెక్ కనుక మనం ఇలా కొంచెము షోల్డర్ లేకుండా క్రాస్ తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ హాఫ్ షోల్డర్ తీసుకుంటున్నాను, అంటే షోల్డర్లో సగం తీసుకుంటున్నా. 1.5 ఇంచ్ అయితే షోల్డర్కి తీసుకుంటున్నా. మీకు షోల్డర్ వద్దనుకుంటే టోటల్గా తీసేయచ్చు. ఇక్కడ మనము స్లైట్గా క్రాస్ తీసుకోవాలి, అంటే షోల్డర్ డౌన్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనము డౌన్కి ఇలా మార్క్ చేసుకోవచ్చు. మీకు షోల్డర్ వద్దనుకుంటే హాల్టర్ నెక్కి షోల్డర్ లేకుంటేనే లుక్ బాగుంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే టోటల్ షోల్డర్ అయితే తీసేయచ్చు మీరు. బ్యాక్ నెక్ లెంత్ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ లానే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నా. సో అది స్టిచ్చింగ్కి పోతుంది. సో అక్కడ నుంచి నేను 9 ఇంచ్ తీసుకుంటున్నా, అంటే ఇది నేను డీప్ నెక్ తీసుకుంటున్నా. అండ్ దీని విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 4 ఇంచ్ తీసుకుంటున్నా. ఇది డీప్ నెక్ వస్తుంది. మీకు ఇంకా కావాలి అంటే తక్కువ పెట్టుకోవచ్చు, అంటే 3 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇదైతే నేను డీప్గా తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. దీనికి రైట్ సైడ్ మనము ఈ లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్కే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్నాక ఇలా స్మాల్ కట్స్ ఇచ్చుకుని దీన్ని టర్న్ చేసుకోవాలి. సేమ్ అట్లనే బ్యాక్ పార్ట్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కోసం ఇలా మిడిల్లో ఓపెన్ చేసుకోవాలంటే మిడిల్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దాన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక మనము లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకున్నట్లయితే లైనింగ్ అనేది బయట కనిపించకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం వీడియో కరెక్ట్గా రాలేదు. సో వీడియో కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నా. అండ్ ఇక్కడ మనము డాట్స్ ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ చిన్న డాట్స్ అంటే స్మాల్ సైజ్లో డాట్స్ ఇస్తున్నాను. ఇలా జస్ట్ స్మాల్ డాట్స్ వేసుకోవాలి. ఒకవేళ మీరు అబవ్ 15 ఇయర్స్ వాళ్ళైతే కొంచెము బ్రాడ్గానే ఇచ్చుకోవచ్చు డాట్స్ అనేవి. బ్యాక్ ఓపెన్కి నేను ఇక్కడ బటన్స్ ఇస్తున్నాను. సో అందుకోసము ఇలా స్మాల్ రింగ్స్ లాగా వేస్తున్నాను. ఇలా రింగ్స్ లాగా వేసి మనం హుక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాలర్ చూద్దాము. కాలర్కి మనము ఇలా నెక్ని మెజర్ చేసుకోవాలి.
సో ఇది టోటల్ వచ్చేసి 8.5 ఇంచ్ వచ్చింది. దీన్ని నేను ఇలా పేపర్ మీద కట్ చేసుకుంటున్నాను, మీరు డైరెక్ట్గా క్యాన్వాస్ మీద కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము 8.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. దీని విడ్త్ 1.5 ఇంచ్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనము ఈ నెక్ రౌండ్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే చూసుకోవాలి. సో ఇలా మనము ఫ్రంట్ పార్ట్ రౌండ్గా తీసుకోవాలి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనము నెక్ రౌండ్ని కూడా మెజర్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 8 ఇంచ్ తీసుకుంటున్నా. నెక్ అయితే టోటల్గా వచ్చి ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి వస్తుంది, ఇది బ్యాక్ ఓపెన్ దగ్గర ఇక్కడ 1/2 ఇంచ్ మనం క్రాస్ తీసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇలా కట్ చేసుకుని దీన్ని మనం ఇప్పుడు క్యాన్వాస్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా డైరెక్ట్గా క్యాన్వాస్ మీద కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇలా జస్ట్ మనం ఐరన్ చేసుకొని కట్ చేసుకోవాలి. జస్ట్ దీనికి మనం కొంచెము ఫ్యాబ్రిక్ లీవ్ చేసి కట్ చేసుకోవాలి, జస్ట్ 1/2 ఇంచ్ అయినా. అండ్ అట్లనే సేమ్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి, నెక్ రౌండ్కి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నెక్ రౌండ్కి మనము స్మాల్ కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకుని దీన్ని టర్న్ చేసుకోవాలి. మళ్ళీ టర్న్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. చిన్నపిల్లలకైతే క్యాన్వాస్ యూజ్ చేయకపోతేనే బెటర్, ఎందుకంటే వాళ్ళకి కొంచెం నెక్ కన్వీనియంట్గా ఉండదు. ఇప్పుడు దీనికి ఇలా మనము మిడిల్ పార్ట్లో మార్క్ చేసుకోవాలి. సేమ్ అట్లానే బాడీ పార్ట్ కూడా ఇలా మిడిల్లో మనం స్మాల్ కట్ ఇచ్చుకోవాలి. సో ఈ రెండు మనము ఎగ్జాక్ట్గా వచ్చేలాగా పిన్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనము బాడీ పార్ట్ తీసుకొని మనం కాలర్ లైనింగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక మనము స్మాల్ కట్స్ ఇచ్చుకోవాలి. షోల్డర్ దగ్గర అది ఇలా స్మాల్ కట్స్ పెట్టుకోవాలి. అట్లయితే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా టర్న్ అయి పర్ఫెక్ట్గా వస్తుంది కాలర్ అనేది. ఇప్పుడు ఇలా ఎడ్జెస్ని నీట్గా స్మాల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ కాలర్ స్టిచ్ చేసేటప్పుడే మనము ఈ రింగ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి మిడిల్లో, బట్ నేను మర్చిపోయాను పెట్టలేదు. సో ఇప్పుడు నేను దీన్ని అటాచ్ చేస్తున్నాను. అంటే బటన్స్ కోసము ఈ రింగ్స్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఒక రైట్ సైడ్ స్టిచ్ వేసుకుని తర్వాత మనము రాంగ్ సైడ్ స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి థ్రెడ్స్ అవి బయట కనిపించకుండా నీట్గా వస్తుంది.
దీని బటన్స్కి నేను ఇట్లా జస్ట్ నార్మల్ బటన్ తీసుకొని ఇలా ఫ్యాబ్రిక్ బటన్ చేస్తున్నా. ఇలా ఈ బటన్స్ని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా బటన్స్ వేసుకోవాలి. దీనికి మీరు ఇంకా ఎక్స్ట్రా లుక్ కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో కూడా ఈ బటన్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సెల్ఫ్ కలర్ తీసుకున్నాను. ఒకవేళ మనకి లెంత్ కనుక ఎక్కువ అనిపిస్తే మనం ఇలా జస్ట్ 1.5-2 ఇంచ్ మనం లోపలికి ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవచ్చు. సో టాప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనము మిగిలిన ఫ్యాబ్రిక్తో మనము రఫెల్ చున్నీ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఈ రఫెల్ దుపట్టాకి మోస్ట్లీ 1 or 1.5 ఇంచ్ మన ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. సో దీనికి కూడా మనము లేయర్స్ ప్రొసీజర్లోనే దీనికి కట్ చేసుకోవాలి, అంటే సర్కిల్ షేప్లో. సో నాకు ఫ్యాబ్రిక్ అయితే ఇదే మిగిలింది. సో దీని లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 17 ఇంచెస్ తీసుకుంటున్నా. ఈ లేయర్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 8 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇలాగా లేయర్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇది ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకోవాలి, అంటే సింగిల్ లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. అట్లనే ఫ్యాబ్రిక్ వేస్టేజ్ అవ్వకుండా మిగిలిన అంటే చిన్న స్మాల్ పీసెస్తో నేను ఇలా ఇంకొక లేయర్ తీసుకుంటున్నా. ఇలా 4 ఇంచ్ లెంత్లో నేను ఇంకొక లేయర్ని తీసుకుంటున్నా, స్మాల్ లేయర్ని. ఇది కూడా మనము జాయింట్ చేసుకోవాలి ఇలా పీసెస్ అన్నింటినీ. ఇప్పుడు ఈ స్ట్రైట్ పీస్ ఉంది కదా, దానికి నేను ఇంకా జాయింట్ వేసుకున్నాను కొంచెం లెంతీగా కనిపించడం కోసము. ఇప్పుడు ఈ లేయర్స్ని తీసుకొని మనము ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి, అంటే సింగిల్ లేయర్ లాగా. ఇలా మనము స్మాల్ సర్కిల్స్ లాగా కట్ చేసుకున్నట్లయితే మనకి రఫెల్స్ అనేవి దగ్గరగా వస్తాయి, బట్ దానికి ఎక్కువ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం ఇలా సర్కిల్ తీసుకున్న దగ్గర మనకి రఫెల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో దీనికి అంత ఎక్కువ రఫెల్స్ రావు, బట్ దీనికి జాయింట్స్ ఎక్కువ పడతాయి. ఎక్కువ రఫెల్స్ రావాలి అంటే ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకుని జాయింట్ చేసుకుంటే రఫెల్ చున్నీ పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ నేను ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేస్తున్నాను. సో దీనికి స్మాల్ లేయర్ని ఇలా జాయింట్ చేసుకోవాలి, అంటే 2 లేయర్స్ లాగా. ఈ స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా, ప్రతి ఫ్యాబ్రిక్కి మనకి ఎడ్జ్కి ఇలా వస్తుంది. దీన్ని మనం కట్ చేసుకోకపోతే అది కొంచెం మనం స్టిచ్చింగ్ అప్పుడు సరిగా రాదు. అందుకు ఎప్పుడు కానీ ఆ మార్జిన్ని తీసేయాలి, కట్ చేసేయాలి. సో ఇప్పుడు మనము దీన్ని ఈ లేయర్స్కి జాయిన్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి, ఇంకొక స్టిచ్. ఇప్పుడు ఎడ్జెస్కి నేను ఇలా స్మాల్ లేయర్కి పీకో చేసుకుంటున్నాను, ఇలా వైర్ పెట్టి పీకో చేసుకుంటున్నా. అండ్ ఈ పెద్ద లేయర్కి వచ్చేసి నేను సేమ్ ఇదివరకు అట్లానే స్ట్రాప్ వైర్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మీరు క్యాన్ లెస్ కూడా యూజ్ చేయొచ్చు, లేకుంటే వైర్ పీకో అయినా కూడా చేసుకోవచ్చు. సో దీన్ని ఎడ్జెస్ని కూడా ఇలా స్మాల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. సో మిగిలిన ఫ్యాబ్రిక్తో ఇలా రఫెల్ దుపట్టాని నీట్గా డిజైన్ చేసుకోవచ్చు.
ఆల్మోస్ట్ డ్రెస్ ఫినిష్ అయిపోయింది. సో ఈ లెహెంగా ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా సూటబుల్ ఉంటుంది అండ్ డిఫరెంట్ లుక్ వస్తుంది. అంటే ఎక్కువ బౌన్సీగా కూడా కనిపిస్తుంది. ఏదైనా పార్టీ వేర్కి కానీ లేకుంటే స్పెషల్ అకేషన్స్కి ఇలాంటి డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఈ బ్లౌజ్కి మీరు కావాలనుకుంటే స్లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఇది బెటర్ ఆప్షన్ అనొచ్చు. ఎందుకంటే ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఇంకా ఈ డ్రెస్ని మనం ఎక్కువ బౌన్సీగా కూడా చేసుకోవచ్చు. అంటే ఇంకొక 2-3 మీటర్స్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసినట్లయితే ఇంకా మనకి ఎక్కువ లేయర్స్ వస్తాయి, ఇంకా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. బర్త్డే పార్టీస్కి కానీ ఫోటోషూట్స్ కానీ ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ని ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.